హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇవాళ నేను ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న గార్లిక్ మ్యాగీని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. సో, ఎలా చేసుకోవాలో ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం రోల్ తీసుకోవాలి. అందులోకి మనం గార్లిక్, పసుపు, కారం, ఇంకా రాళ్ళుప్పు అయితే వేసుకొని బాగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా అన్నిటిని వేసేసుకొని, దంచుకొని ఒక కప్‌లో తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, ఒక గిన్నె తీసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమోటాలు, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా! ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందాం. ఇప్పుడైతే మనకి ఇవి మగ్గినాయి. సో, మనము ఇప్పుడు దంచి పెట్టుకున్న గార్లిక్ పౌడర్‌ని అందులోకి వేసేసుకుందాం. అందులోకి వేసుకొని కొంచెం స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 6 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక గంటతో కలుపుకుందాం. తర్వాత ఒక కప్‌లో నేను 6 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా పౌడర్‌ని వేసుకుందాం. ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం 6 పీసెస్ ఆఫ్ మ్యాగీని వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. మూత పెట్టడం వల్ల తొందరగా బాయిల్ అవుతుంది. సో, ఇక్కడ నేను మూత పెట్టేసి తీసి చూస్తున్నాను. ఇలా 3 సార్లు ఒక 10, 10 మినిట్స్ పడుతుంది మనకు. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ తీసి ఇక్కడ కలుపుకున్నాను. ఇంకా మ్యాగీ అవ్వడానికి దగ్గరలో ఉంది. ఇప్పుడైతే మనకి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ప్లేట్‌లో సర్వ్ చేసేసుకున్నాను. ప్లేట్‌లో సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీరు గూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి.